హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎంటీ ఇన్స్టిట్యూట్ బేసిక్ లెవెల్. ఈ మొబైల్ వచ్చేసి వివో Y12s. మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చింది. డైల్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. మనకైతే మటుకు కాల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ చూస్తే మీరు మొబైల్ డేటా ఆన్లో ఉంది, కానీ మనకు వచ్చేసి ఇక్కడ మనకి 4G చూపించలేదు. 4G అని మనకు చూపించలేదు అనమాట. క్రోమ్ ఆన్ చేసిన తర్వాత చూడండి, సెర్చ్ చేస్తున్నాను. మనకి నో ఇంటర్నెట్ అని చెప్పి మనకి చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. చూడండి, నో ఇంటర్నెట్ చూపిస్తుంది. ఈ ప్రాబ్లంలో అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది. ముందుగా నేను WTRACని మారవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐసీ అయితే రిమూవ్ చేశాను. నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కువ తోటి మన దగ్గర వచ్చేసి ట్రైనింగ్ కూడా ఉందండి. బేసిక్ లెవెల్, చిప్ లెవెల్, మాస్టర్ లెవెల్ ట్రైనింగ్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వేరే బోర్డు నుండి నేను సేమ్ మోడల్ ఉన్న WTRAC అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సాధారణంగా ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి 4G చూపెట్టదు, కాబట్టి మనకు వచ్చేసి 4G AC కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ నేను ముందుకు వచ్చేసి నేను WTRACని నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఐసీ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత మనకైతే మటుకు క్లీన్గా వచ్చింది. మళ్ళీ రీబాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఐసీ తీసి నేను ఫిక్స్ చేస్తున్నాను. ఈ ఐసీ మార్చిన తర్వాత కూడా మనకు వచ్చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఒకసారి నేను 4G AC కూడా నేను మారవలసి వస్తుంది. లేదంటే లైట్గా ప్లెక్స్ చేసి హీట్ చూపించి చెక్ చేయొచ్చు. అప్పటికే రాకపోతే మనం 4G AC అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఐసీ ప్రాపర్గా కూర్చుందా లేదని చెప్పేసి ఒకసారి 20 తోటి లైట్గా మూవ్ చేసి చూడాలి. మూవ్ చేసినప్పుడు ఐసీ పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిందంటే మనకు మూవ్ అయ్యి మరి కరెక్ట్గా దాని ప్లేస్లో అది కూర్చుంటుంది. ఓకే, పర్ఫెక్ట్గా అయితే మనకి ఐసీ అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, డౌట్ ఉన్న లైట్కి మనం పైన ఒకసారి టచ్ చేసి చూసాము. ఓకే, ఐసీ అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు ఒకసారి నేను వచ్చేసి క్రోమ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇందాక మనకు వచ్చేసి కింద మనకు వచ్చేసి ఆ థంబ్నెయిల్స్ ఏం చూపించలేదు. ఇప్పుడైతే మనకైతే చూపిస్తుంది. అలాగే మనకు పైన చూస్తే మీరు 4G అని చెప్పి కూడా మనకు వచ్చేసి నెట్వర్క్ మోడ్ చూపిస్తుంది. చూడండి, నేనైతే సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్ అయితే మనకి ఆన్ అయింది. అంటే మనం వేసిన ఐసీ వరకు సక్సెస్ అయిందనమాట. దాని ప్రాబ్లం వల్ల మనకు వచ్చేసి మనకి నెట్ రావట్లేదు, ఇంటర్నెట్ రావట్లేదు. చూడండి, క్లియర్గా అయితే మనకి ఇంటర్నెట్ అయితే వస్తుంది. అలాగే ఒకసారి నేను డైల్ చేసి వస్తాను కాల్స్ వెళ్తున్నాయో లేదని చెప్పేసి.
డయల్ చేశాను చూడండి. చూసారా, మనకి కాల్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. అంటే ప్రాబ్లం అయితే మనకి సాల్వ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.